మే నెలాఖరికి డెత్స్ విషయంలో పీక్ స్టేజ్కి చేరుతుంది. రోజుకి 5 నుంచి 8 లక్షల కేసులు నమోదవ్వే అవకాశం ఉంది అని డేటాతో చెప్తోంది ప్రపంచ మీడియా. ఎందుకు ఇంత విస్తృత స్థాయిలో కరోనా విజృంభిస్తోంది? ఏడాదిన్నరగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అనుభవం ఉంది. ఈలోగా హెల్త్ కేర్ కెపాసిటీ సిస్టమ్ను పెంచుకున్నామా? ఆక్సిజన్ సిలిండర్లు వీటన్నిటినీ ముందే రెడీ చేసుకున్నామా? రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ బెడ్స్ సిద్ధమయ్యాయా? డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్తో ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే ఎందుకు దేశ హెల్త్ కేర్ సిస్టమ్ తట్టుకోలేక వెలువెల్లాడుతుంది? ఎవరు దీనికి కారణం? పొలిటికల్ ర్యాలీస్ అవసరమా? కుంభమేళాలు అవసరమా? పరీక్షలు అవసరమా? ఏ స్థాయిలో పొలిటికల్ లీడర్షిప్ ఆలోచిస్తోంది? మొదటి వేవ్కి చైనా కారణం, రెండో వేవ్కి ఎవరు కారణం? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. ప్రొఫెసర్ గారు, ఎందుకు ఒక్క నెల వ్యవధిలో మనం మార్చి మొదట్లో చూస్తే ప్రపంచ ఫార్మసీ హబ్, ప్రపంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్, ఇలాంటి వార్తలు చూసాం. హెల్త్ మినిస్టర్ కానీ ఇతరత్ర భారత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళ ట్వీట్స్ ఫాలో అయితే అవే చూసాం మనం. నెల రోజులు గడిచేసరికి ప్రపంచ మీడియా, ప్రపంచ దేశాలు మన వైపు జాలిగా చూస్తున్నాయి. ఏంటంటారు? దేనికి ఈ స్థాయిలో విరుచుకుపడడానికి కారణం ఏంటి? మానవ తప్పిదమా, వైరస్సేనా? ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం. సెకండ్ వేవ్ ఇస్ మ్యాన్ మేడ్, అందులో అనుమానమే లేదు. మ్యాన్ మేడ్ అయితే ఎవరా మ్యాన్? అందరము బాధ్యులం ఎంతో మేరకు, అనుమానం లేదు. రోడ్డు మీద మాస్క్ లేకుండా వెళ్ళినవాడు బాధ్యుడు, మాస్క్ లేకున్నా కూడా ఎవరు పట్టించుకునేవాడు బాధ్యుడు, ఇష్టం వచ్చినట్టు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బాధ్యుడు లేదు. ఈ కరోనా సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు అనుసరించని వాడు కూడా బాధ్యుడే. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కరోనా కేసులు జనవరి, ఫిబ్రవరి నాటికి భారీగా తగ్గాయి. తగ్గినప్పుడు ఎందుకు తగ్గాయి, ఎవరు ఈ తగ్గటానికి కారణము అనే ప్రశ్న అడిగినప్పుడు మాస్క్ వేసుకున్న ప్రజల వల్ల తగ్గింది, కరోనా పట్ల సరిగా ప్రవర్తించిన మనుషుల వల్ల, భారతీయుల వల్ల తగ్గింది, కరోనాపై అద్భుతంగా పోరాడిన డాక్టర్ల వల్ల తగ్గింది, ప్రాణాలకు తెగించి పోరాడిన నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వల్ల తగ్గింది అని అనలే. అనకుండా ఎవరి వల్ల తగ్గిందంటే నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల తగ్గింది అన్నారు. ఇది నేను చెప్పడం కాదు. ఫిబ్రవరి 21న, ఈవెన్ టెలింగ్ యు ద డేట్, ఫిబ్రవరి 21న భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ది భారతీయ జనతా పార్టీ కంగ్రాచులేట్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫర్ డిఫీటింగ్ కోవిడ్-19 అన్నారు. సో అందువల్ల కరోనాను ఓడించినందుకు ఫిబ్రవరి 21న ఎవరికైతే క్రెడిట్ ఇచ్చారో, ఇవాళ వణికిస్తున్న సెకండ్ వేవ్ కూడా వారే బాధ్యత వహించాలా వద్దా? అంటే తగ్గినప్పుడేమో నేను కారణం, పెరిగినప్పుడేమో రాష్ట్రాలు కారణం, తగ్గినప్పుడేమో నేనే కారణం, నా కేబినెట్ మంత్రులు కూడా కాదు, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా కాదు, రాజ్నాథ్ సింగ్ కాదు, నేనే కారణం. పెరిగినప్పుడేమో ప్రజల కారణం. ఇది ఎలా న్యాయం అవుతుంది? మార్చ్ 7న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటన, వీఆర్ అట్ ది ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్. ప్రధానమంత్రి ప్రకటన, ద వరల్డ్ ఇస్ ఇన్స్పైర్డ్ టు సీ ద ఫైట్ ఆఫ్ ఇండియా అగైన్స్ట్ కోవిడ్-19. ప్రపంచం స్ఫూర్తి పొందుతోంది భారతదేశాన్ని చూసి. ఇండియాస్ వ్యాక్సిన్స్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ద షీల్డ్ టు ఇండియన్స్ బట్ టు ద వరల్డ్. భారతీయులకు మాత్రమే కాదు, మా వ్యాక్సిన్లు ప్రపంచానికి రక్షణ కల్పిస్తుంది అన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? మాకు రక్షణ కల్పించండి అంటూ మనం ప్రపంచ దేశాల వ్యాక్సిన్లను కోరుతున్నాం, ప్రపంచ దేశాల నుంచి ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం, ప్రపంచ దేశాల నుంచి సహకారాన్ని కోరుతున్నాం. మరి ఈ పరిస్థితి ఇలా తారుమారేయటానికి ఎవరు కారణం? న్యాయంగా ప్రధానమంత్రి ఒక్కరినే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ దేశంలో కరోనాపై పోరును మొదటి నుంచి కూడా ఒక్కరు దానికి నాయకత్వం వహించి ఈ పోరాటాన్ని మొదలుపెట్టారు.
చప్పట్లు కొట్టుమన్నా ప్రైమ్ మినిస్టర్ కొట్టుమన్నారు, ప్లేట్లు గ్లాసులు కొట్టుమన్నా ప్రైమ్ మినిస్టర్ కొట్టుమన్నారు. 9 గంటలకు 9వ తారీఖు 9 నిమిషాల పాటు కొట్టుమన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. దీపాలు వెలిగించమన్నా ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. మాస్కులు పెట్టుకోమన్నా మనకు ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అందువల్ల డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. అందులో కూడా భారత ప్రధానమంత్రి చాలా గొప్ప శక్తిమంతుడు. కోట్లాది మంది ప్రజల తీర్పుతో దేశవ్యాపితంగా ఈనాటికి కూడా మెజారిటీ ప్రజల అప్రూవల్ ఉన్న ప్రైమ్ మినిస్టర్. 300 పైగా చరిత్రలో 3-4 దశాబ్దాల్లో ఎవరికీ రానంత మెజారిటీతో ఉభయ సభల్లోనూ, మెజారిటీ రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఉన్నటువంటి నాయకుడు. స్వయాన అద్భుతమైన ఉపన్యాసకుడు, ఒక పెద్ద మోటివేటర్, ఒక అద్భుతమైన సమ్మోహన శక్తి ఉన్న నాయకుడు, చాలా కష్టపడే గుణమున్న వ్యక్తి. మామూలుగా కాదు, అది నిజం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కిల్లర్ ఇన్స్టింక్ట్, ఒక పని మొదలు పెడితే అది జరిగేదాకా వదలని స్వభావం ఉన్న వ్యక్తి. జీవితంలో అత్యంత కష్టాలను అనుభవిస్తూ అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి నాయకుడు. ఇన్ని గొప్ప లక్షణాలున్న ప్రధానమంత్రి ఇవాళ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఎందుకంటే దుష్యంత్ దాబే, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరంగా ఒక మాట అంటారు మూర్తి గారు. ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫెయిల్స్, ఇండియా విల్ ఫాల్ ఇంటూ అనార్కీ, బట్ అన్ఫార్చునేట్లీ మోడీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు ఫెయిల్ అంటాడు. మోడీ గారు విఫలమైతే దేశం అరాచకంగా మారిపోతుంది. దురదృష్టవశాత్తు ఫెయిల్ కావటానికి కావలసిన అన్ని పనులు మోడీ చేస్తున్నాడు అంటాడు. అందువల్ల లీడర్షిప్, మనం ట్రంప్ ఇవాళ అమెరికాలో ఎవరినన్నా, అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా హబ్గా మారినప్పుడు ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలోనే ఉంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అన్నాం? ట్రంప్ అని అన్నామా లేదా? ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఏ స్థాయిలో కరోనా సంక్షోభాన్ని చూసింది, ఇవాళ బైడెన్ నాయకత్వంలోకి వచ్చాక అమెరికాలో ఎలా ఉంది? మీరు జస్ట్ కంపేర్ చేయండి, మనకే అర్థమవుతుంది కదా. సో అంటే దేశ నాయకత్వం యొక్క కీలక పాత్ర ఎంత ముఖ్యమో. అందువల్ల మనకు రామచంద్ర గుహ, ప్రఖ్యాత చరిత్రకారుడు, ఆయన ది వాయ్ కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తారు, మోడీ వ్యక్తిత్వ లక్షణాలు అనేకం ఇవాళ సెకండ్ వేవ్ ఈ దుస్థితికి కారణమయ్యాయి అని ఆయన చాలా సవివరంగా విశ్లేషిస్తారు మూర్తి గారు. అందువల్ల వెన్ ద క్రెడిట్ గోస్ టు మోడీ టు డిఫీట్ కోవిడ్, the responsibility should also go to Modi for the second wave crisis కదా. కేసులు తగ్గినప్పుడు ఆ గౌరవం మనం ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు, కేసులు పెరిగినప్పుడు మళ్ళీ ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యం అవుతుంది. మళ్ళీ కేసులు తగ్గితే మళ్ళీ మోడీకే ఇస్తాం కదా గౌరవాన్ని. అందువల్ల తగ్గినా పెరిగినా, కేసులు కరోనాపై జయించినా విఫలమైన, ఆ క్రెడిట్ అనేది ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇవ్వాల్సిందే. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎనాలిసిస్ ఏంటంటే, ఒక్క వ్యక్తికి మొత్తం ప్రపంచంలో అన్ని శాస్త్రాలు తెలుస్తాయి, ఆయన వల్లే దేశం బాగుపడుతుంది, ఆయన వల్లే కరోనా వచ్చింది అనడం కరెక్ట్ కాదేమో. ఆయన ఏదైనా కానీ అధికారులు, సైంటిస్టులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగము, భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి హైయెస్ట్ ఆఫీసర్స్ ఇచ్చే డేటాని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. దాని గురించి ఏమంటారు సార్? ఇదన్న నిజము, అందులో అనుమానమే లేదు. ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఒక్కరితోనే సక్సెస్ కాదు, ఒక్కరితోనే ఫెయిల్యూర్ కూడా ఉండదు. సక్సెస్ నా ఒక్కరి వల్ల రాలేదు, క్యాబినెట్ మొత్తం వల్ల వచ్చింది. క్యాబినెటే కాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వల్ల వచ్చింది, అది అందరి వల్ల వచ్చింది అని ఉంటే ఇలా వైఫల్యానికి కూడా ఆయన అదే కదా టీమ్ ఇండియా అనేవారు, టీమ్ ఇండియా అన్నారు. కానీ మీరు మోడీ గారు ఉపన్యాసాల్లో చూడండి, మైనే ఆప్కో, నేను పిలిపిస్తే మీరు చప్పట్లు కొట్టారు, నేను పిలిపిస్తే అని ఎన్నిసార్లు నేను అంటాడు మీరు చూడండి. అవును, మీరు భారత ప్రధానమంత్రి, మా అమిత్ షా అద్భుతంగా పనిచేశాడు, మా హర్షవర్ధన్ అద్భుతంగా పనిచేశాడు, మా నితిన్ గడ్కరీ అద్భుతంగా పనిచేశాడు, మా నిర్మలా సీతారామన్ అద్భుతంగా పనిచేశారని ఎన్నిసార్లు వినంగా మీరు చూశారు? ఒక్కసారి చెప్పండి. ఆఖరి కేసీఆర్ లాంటి స్టైల్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా రాజేందర్, మా హరీష్ రావు వీళ్ళు పనిచేశారని చెప్తుంటాడు.
మీరు గమనించండి, మోడీ ఉపన్యాసాల్లో ఎన్నిసార్లు, చాలా రేర్, ఎప్పుడో ఒకసారి అంటారు. నితిన్ గడ్కరీ ఫంక్షనింగ్ కు ప్రతిపక్షం సపోర్ట్ కొట్టింది పార్లమెంట్ లో, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇప్పుడే కాదు, మీకు ఆర్ఎస్ఎస్ వాజ్పేయి అద్వానీ సమయంలో లోహ పురుష్ వర్సెస్ వికాస్ పురుష్ అని చర్చ జరిగితే ఆర్ఎస్ఎస్ చెప్పింది ఇది మంచిది కాదు, ఈ పర్సనాలిటీ కల్ట్ అని. సో అందువల్ల మీకు గుజరాత్ లో పెద్ద స్టేడియం, దేశంలోనే ఐ థింక్ అతిపెద్ద స్టేడియం, దేశంలో కాదు ప్రపంచంలోనే అనుకుంటా, నాకు గుర్తులేదు. ఆ స్టేడియం కు సర్దార్ పటేల్ పేరుండే. దట్ కాంప్లెక్స్ ఇస్ కాల్డ్ సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దాంట్లోకి వెళ్ళి స్టేడియం విడదీసి దానికి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. దీనికి ది వైర్ వాళ్ళు ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిపారు. ఇలా బతికుండగానే ఒక పెద్ద స్టేడియంలకు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ప్రపంచంలో అని ఆ లిస్ట్ తీస్తే ఆసక్తికరంగా మీకు ఆ లిస్ట్ లో గడాఫీ, సద్దాం హుస్సేన్, అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్. మీరు ఈ 5 ఇప్పుడు 6వ వ్యక్తి నరేంద్ర మోడీ అని తేలింది. అంటే ఒక బలమైన వీళ్ళందరి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అంటే మొత్తం కేంద్రీకృతమైన పని. కొంతమంది ఇందులో యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమందిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు మనం, కానీ కేంద్రీకృతమైన పని, ఒక నాయకత్వం అనేది వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు నరేంద్ర మోడీలో ఉన్న సమస్య ఏంటి అంటే ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అన్ఫార్చునేట్లీ ఉన్న పర్సనాలిటీ ట్రేట్ ఏంటంటే తనకు నచ్చింది, తాను నమ్మింది మాత్రమే చేస్తారు. ట్రంప్ కూడా అంతే కదా. ట్రంప్ పవర్ఫుల్ లీడర్ కాదని ఎవరంటారు, కానీ అలెగ్జాండర్ ఫౌచి లాంటి ఎపిడమాలజిస్టులు చెప్తే కూడా పక్కకు పడేసిండు. ఎవరి మాట నిన్నడా? హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో మొత్తం తగ్గిపోతుంది అని చెప్పాడు. మన నాయకులు ఏం చెప్పారు? గోమూత్రంతో తగ్గుతుంది అన్నారు. తేడా ఏమున్నది? మన హర్షవర్ధన్ ఏమన్నాడు? కరోనిల్తో కరోనా పోతుంది అన్నాడు. పోయిందా కరోనిల్తో? సో హైడ్రాక్సీ క్లోరోక్విన్, మరి ట్రంప్ అడిగారు ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే నథింగ్, నేను చెప్తున్నా కదా మీరు నమ్మండి అన్నాడు. అని హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల హైడ్రాక్సీ ఫాస్ఫేట్ తీసుకుని కొంతమంది చనిపోయారు కూడా అమెరికాలో. సో అమెరికాలో ట్రంప్ ఏమన్నాడు? అసలు నథింగ్ డూయింగ్ అన్నాడు కదా, అన్ని నాకే తెలుసు అన్నాడు కదా. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఉన్న సమస్య ఏంటంటే, మీరు అన్నారు కొంతమంది శాస్త్రవేత్తలు అవన్నీ ఉంటారు, వాళ్ళు మోడీ గారికి నచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళు చుట్టూ పెట్టుకున్నారు. చాలా మంది నాయకులకు ఉండే ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా అద్భుతమైన సమ్మోహన శక్తి ఉండి అద్భుతమైన విజయాలు సాధించిన నాయకుల్లో ఉండే ఒక పెద్ద సమస్య, ఇది మోడీ ఒక్కరికే కాదు, చాలా మంది నాయకులకు ఉండే సమస్య ఏంటంటే, వాళ్ళు నచ్చిందే చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, డిసెంట్ ప్రశ్నించే వాళ్ళని అంగీకరించారు. చూడండి, ట్విట్టర్లో 50 మంది ట్వీట్లు పెట్టారు, అయ్యా మోడీ హ్యాండ్లింగ్ ఆఫ్ కరోనా బాగలేదని. రేవంత్ రెడ్డి కూడా పెట్టారు, అలాగే పవన్ ఖేరా పెట్టారు, కాంగ్రెస్ నాయకులు. పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి మోలీ అనే ఒక మంత్రి పెట్టారు. ఏం చేశారు ప్రభుత్వం? ఇది నిజమా కాదా అని తెలుసుకొని ఆ పరిస్థితులు మార్చడానికి ప్రయత్నం చేయకుండా ట్విట్టర్లకు వెళ్ళి ఆ ట్వీట్లు తీసి పడేశారు. అవి ఇప్పుడు ఇండియాలో కనబడవు, అమెరికాలో కనబడతాయి మీరు చూడాలనుకుంటే. సో విచిత్రంగా లేదా ఇది? అందువల్ల ఎప్పుడైతే డిసెంట్ను అంగీకరించారో, అన్నీ నాకే తెలుసు అనుకుంటారో, నాకు నచ్చేదే జనంతో చెప్పించుకుంటారో, అప్పుడు జరగబోయేది ఇదే. ఇవాళ మీరు గమనించండి, శాస్త్రవేత్తలందరూ చెప్పారు, అయ్యా సెకండ్ వేవ్ వస్తుంది. అమెరికా అనుభవం అదే, యూకే అనుభవం అదే, 100 ఏళ్ల కింద స్పానిష్ ఫ్లూ అనుభవం అదే. మరి సెకండ్ వేవ్ రాదని ఎట్లన్నారు? సెకండ్ వేవ్ రాదని ఏ రకంగా భావించారు? ప్రధానమంత్రికి తెలియకుండా భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసి ఫిబ్రవరి 21న ప్రధానమంత్రిని పొగిడిందా? పొగిడితే ఆయన అనాలి కదా, ఇప్పటికే మనం డిఫీట్ చేయలేదు, యువర్ రెజల్యూషన్ ఇస్ టోటలీ రాంగ్ అనాలి కదా. ప్రధానమంత్రి తెలియకుండా హర్షవర్ధన్ అయిపోయింది ఇక కరోనా అని మార్చి 7న ప్రకటించాడా? ప్రకటిస్తే ఆయన తొలగించాలి కదా. ఏమయ్యా తిక్కలు మాట్లాడుతున్నా, కరోనా ఎక్కడ పోయింది, కరోనా సెకండ్ వేవ్ ఇంకా ఉధృతంగా ఉంటుందని ఒప్పుకోవాలి కదా. సమస్య ఏంటంటే, చుట్టూ తనకు నచ్చే వారినే పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు నచ్చేవే చెప్తారు. కరోనా తగ్గింది అని తాను నచ్చుతాడు, అదే చెప్తారు. జరిగింది అదే కదా. ఇప్పుడు సెకండ్ వేవ్ రాదు 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 అని చెప్పింది కదా. సో ఇది నమ్మారు జనం. అందువల్ల లీడర్షిప్ స్టైల్ అనేది దేశం పైన చాలా తీవ్రమైన బలమైన ప్రభావం పడుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వమే లేకపోతే బాలాకోట్లోకి వెళ్ళి, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన యుద్ధ విమానాలు దాడి చేసేవా? ఆ ధైర్యం ఎవరైనా చేసేవారా?
ఆ ధైర్యం వాజ్పేయి కూడా చేయలేదే. వాజ్పేయి అంత పవర్ఫుల్ నాయకుడు కదా. సార్ వాజ్పేయి కూడా కార్గిల్ యుద్ధ సమయంలో ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు సరిహద్దు దాటకండి అని. సర్జికల్ స్ట్రైక్స్ అన్న కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు, మా అప్పుడు కూడా కొన్నిసార్లు చేస్తాం, నేను చెప్పుకోవాలి నేను చెప్పుకుంటానంటాడు. కానీ బాలాకోట్ దాడులు అయితే ఎవరు చేయలే కదా. ఇది ఒక రకంగా అణుపరీక్షలు ఇందిరాగాంధీ జరిపినంత సాహసోపేతమైన పని. చాలా మంది భయపడ్డారు ఎక్కడి దాకా పోతుంది ఈ పరిస్థితి అని. యుద్ధానికి దాడి తీస్తుందో యుద్ధానికి దాడి తీస్తుందో అని భయపడ్డారు. దేన్ని లెక్క చేయకుండా నరేంద్ర మోడీ చలో మా పుల్వామా దాడులు చేశారు, మేము విధానాన్ని మార్చుకొని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మోడీ గారి భాషలో చెప్పాలంటే గుస్కే మారే అన్నాడు. ఆ ధైర్యం నరేంద్ర మోడీ నాయకత్వం లేకపోతే జరిగేదా? 100% జరిగేది కాదు. డిమానిటైజేషన్ 86% కరెన్సీని ఒక్క కలం పోటుతో తొలగించేశారు. ఈ ధైర్యం ఎవరైనా చేసేవారా? మురార్జీ దేశా టైంలో డిమానిటైజేషన్ జరిగింది. ఎంత జరిగింది? హార్డ్లీ 5% కూడా కాదు కరెన్సీ. మీరు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్న ఒప్పుకోడు మోడీ గారి స్వభావం. ఇప్పుడు రఘురామ్ రాజన్ అడిగారు అప్పుడు ఆయన ఆర్బీఐ గవర్నర్, డిమానిటైజేషన్ చెయ్యాలని చేస్తే ఎలా ఉంటుందని. ఆయన వద్దు ఇది ప్రమాదకరం అన్నాడు. ఏం చేశారు? ఆయన సలహా విన్నాడా మోడీ? ఆయన రఘురామ్ రాజన్కి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆయన పంపించేశారు. తాను చెప్పింది చేసి తాను చెప్పినట్టునే ఆర్బీఐ గవర్నర్ పెట్టుకున్నారు. తర్వాత ఆయన కూడా వినకపోతే ఆయన కూడా పంపించేశారు. మీరు గమనించండి, అంటే చుట్టూ ఎస్మెన్ ఇలాంటి లీడర్షిప్ ట్రేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేసినా ఎస్మెన్ పెట్టుకుంటారు. బాలాకోట్ డిమానిటైజేషన్ అనేది అదొక్కటే కాదు, ఆర్టికల్ 370 రద్దు అసలు ఎవరైనా ఊహించారా? అసలు అసాధ్యము కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 370 తొలగించారు. చాలా చాలా సెన్సేషన్ నిర్ణయాలు తీసుకున్నారు. చాలా ఇప్పుడు ట్రిపుల్ తలాక్ రద్దు ఎవరైనా ఊహించారా? సో అందువల్ల నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన బాలాకోట్ లాంటి పాజిటివ్ అంశాలు ఉన్నాయి, మనకు కాదని అనలేం కదా. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వమే లేకపోతే పాకిస్తాన్ కి స్థాయిలో మన వాళ్ళు వెళ్ళి బుద్ధి చెప్పే వరకు కాదు. అది ఎయిర్ ఫోర్స్ కు ఇప్పుడే కెపబిలిటీ రాలే. నరేంద్ర మోడీ వచ్చాకనే ఎయిర్ ఫోర్స్ కెపబిలిటీ ఉందా? 20 ఏళ్ల కింద కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో దాడి చేయగలిగే సామర్థ్యం ఉండే. కానీ పొలిటికల్ లీడర్షిప్ ఆ నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నది. సో దట్ క్రెడిట్ టోటలీ గోస్ టు పొలిటికల్ లీడర్షిప్. అందువల్ల మంచి జరిగింది. ఇప్పుడు నేను ఓపెన్ గా నరేంద్ర మోడీకి చెప్తున్నాం కదా, ఆ నాయకత్వం అనేది కొన్ని విషయాల్లో మనకు లాభం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్నది ఏంటంటే అన్ని తన దగ్గరే నిర్ణయించుకొని ఆఖరికి ఆక్సిజన్ ప్లాంట్ల దిగుమతుల పైన కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయాలి. అది కూడా ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాలి. ఆక్సిజన్ ప్లాంట్ల మీద కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేసాడు, ఫైనాన్స్ సెక్రటరీ నిర్ణయం తీసుకోలేడా? అది కూడా ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకోలే కనుక నిన్నటిదాకా ఆగింది. ఈ పని ఒక 2 నెలల కింద 3 నెలల కింద చేసి ఉంటే ఇప్పటికీ భారతదేశంలోకి ఆక్సిజన్ ప్లాంట్లు ఎక్కువ వచ్చావు కదా, ట్యాంకర్లు. ఇది అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయనే నిర్ణయం తీసుకోవాలి, ఎవరు నిర్ణయం తీసుకోలేరు. సో ప్రతి ఒక్కటి మోడీ గారే నిర్ణయం తీసుకోవాలి. సో దాని వల్లనే కదా జరిగింది. చివరకు భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ ఎట్లా తయారైతుందని కూడా మోడీ వచ్చి చూసినాకనే రిలీజ్ అవుతుంది అది. సో ఈ యాటిట్యూడ్ వల్ల నష్టం జరుగుతుంది. మనం ఇవన్నీ ఎందుకు విశ్లేషిస్తుంటే మోడీ గారి మీద కోపంతో కాదు, సంపూర్ణ గౌరవంతో. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశ ప్రధాని. మోడీ గనక ఈ చిన్న చిన్న విషయాలు సరి చేసుకుంటే ఆయనకున్న నాయకత్వ పటిమకు, ఆయనకున్న మెజారిటీకి, ఆయనకున్న శక్తి సామర్థ్యాలకు, రిస్క్ తీసుకోగలిగే స్వభావానికి ఇంకా దేశానికి చాలా ముఖ్యం లాభం అవుతుంది కదా. ప్రొఫెసర్ గారు, అంటే సెకండ్ వేవ్ ఈ స్థాయిలో వస్తుందని యాంటిసిపేట్ చేయడంలో మెషినరీ ఫెయిల్ అయింది అనుకోవాలా? అందుకనే కుంభమేళాకు 30 లక్షల మంది, పొలిటికల్ ర్యాలీస్కి లక్షలాది మంది. ఈరోజు ఒక రిపోర్ట్ చదివితే అప్ కంట్రీ డైలీస్ నుంచి వెస్ట్ బెంగాల్లో ప్రతి 2 ఒకరికి పాజిటివ్ అట. ఎన్ని ర్యాలీలు జరిగాయి మనం చూసాం. అంటే ఇంత యాంటిసిపేట్ చేయలేదా, లేదా పొలిటీషియన్స్ అట్లాగే బిహేవ్ చేశారనుకోవాలా? జనం ఏమైతే అయింది, ముందు ఓట్లు కావాలని. అంటే మీరు వెస్ట్ బెంగాల్ చెప్పిందే కాదు, ఉత్తరాఖండ్ లో కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండే లోపల 7 times పెరిగిన కేసులు. సో అందువల్ల తబ్లిగీ జమాత్ అనుభవం చూసాం మనం. సో అందువల్ల ఇది కేవలం తెలియకపోవడం కాదు, ఒక ఇది పాండమిక్ యొక్క లక్షణమే. లార్జ్ కాంగ్రిగేషన్ ఎక్కడ ఉంటే అది సూపర్ స్ప్రెడర్ గా మారుతుంది. దీనికి 100 ఏళ్ల అనుభవం ఉంది. స్పానిష్ ఫ్లూలో ఫిలడెల్ఫియాలో అనుకుంటాను ఒక 2 లక్షల మంది సైనికులని ఒక చోట గుమిగూర్చినందుకు అమెరికా అట్టుడికిపోయింది సెకండ్ వేవ్ తో.
సో మీకు ఈవెన్ స్పానిష్ ఫ్లూ కూడా ఫస్ట్ వేవ్ ఇండియాకి వచ్చినప్పుడు చాలా మైల్డ్గా వచ్చింది. సెకండ్ వేవ్ మాత్రం 1,00,00,000 మంది పైగా చనిపోయారు. అత్యంత వినాశకరంగా జరిగింది. ఇది అనుభవం లెక్క కాదు, నేను ఫ్యాక్ట్ కాదు, నాకు ఫేత్ ముఖ్యం. నేను వాస్తవాలు చూడను, నా విశ్వాసం అంతే. ఈ స్వభావం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు దేన్ని పట్టించుకో. ఇప్పుడు ఉదాహరణకు పట్టుదల చాలా ఎక్కువ ప్రధానమంత్రికి, అనుమానమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలి. ఇవాళ మీరు ఎకానమిస్ట్లో కవర్ స్టోరీ రాశారు, ప్రపంచంలో ప్రఖ్యాత పత్రిక ఎకానమిస్ట్. నేను ఇండియన్ మీడియా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే అది ప్రతిపక్షాలు, వాళ్ళు లెఫ్ట్ అని, వాడు కాంగ్రెస్ అని చేస్తారు. సో ఎకానమిస్ట్ ఈ భారత ప్రపంచంలో ఉన్న క్యాప్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ, క్యాప్టెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ చదివేది కదా. సో వారు కవర్ స్టోరీలో రాసింది ఏంటంటే, ఇండియన్ మీడియాలో కూడా అంత ప్రామినెంట్గా రాలేదు, ఏప్రిల్లో మీకు హైయెస్ట్గా కేసులు 2 లక్షలు దాటి భయంకరంగా కరోనా ఉంది. అవునా కదా? సో కరోనాతో డీల్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? ఆరోగ్య శాఖతో పాటు హోం మంత్రిత్వ శాఖ. ఎందుకు హోం మంత్రిత్వ శాఖ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉంటుంది. అందుకే మీరు గమనించండి, కరోనాకు సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా హెల్త్ మినిస్ట్రీ కన్నా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి గైడ్ లైన్స్ ఇచ్చినాయి. హోంమంత్రి ఏ పనిలో ఉండాలి? కరోనా నియంత్రణ పనిలో ఉండాలి కదా. కానీ ఏప్రిల్లో మొదటి 18 రోజుల్లో 12 రోజులు అమిత్ షా బెంగాల్ ప్రచారంలోనే ఉన్నారు. కరోనాపై లేడు టోటల్గా. 12 out of the 18 days he was in వెస్ట్ బెంగాల్ క్యాంపెయిన్. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ గెలవాలి అని. మిగతా 6 రోజులు ఎక్కడున్నారు? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఎలా కూడగొట్టాలి, అనిల్ దేశ్ముఖ్ హోమ్ మినిస్టర్ పైన ఎలా ఆధారంగా చేసుకొని ఇన్స్టెబిలిటీ తేవాలి అంటే 12 రోజులు బెంగాల్లో ఉన్నాడు, 6 రోజులు ఢిల్లీలో ఉంటే మహారాష్ట్రపై కేంద్రీకరణ. ప్రధానమంత్రి బెంగాల్లో 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక్క ప్రధానమంత్రి ర్యాలీలకే 20 లక్షల మందో, 30 లక్షల మందో, 40 లక్షల మంది ఆశయ్యారు. సో అంటే ఆ పొలిటికల్ ఇన్స్టింక్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు గెలవాలి. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ విన్నింగ్ ఎలక్షన్స్. అది దుబ్బాక నుంచి బెంగాల్ వరకు. నాకేం నార్మల్ టైంలో మన అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవాల్సిందే. నేనే ఇదివరకు ఒకసారి మాట్లాడాను, అమిత్ షా చేసి రాహుల్ గాంధీ నేర్చుకోవాలని. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అప్రిషియేట్. కానీ పాండమిక్ టైంలో అయ్యా ఇదే రకమైన పట్టుదల ఇప్పుడు పన్నా ప్రముఖని పెట్టి బూత్ లెవెల్ వరకు పార్టీని యాక్టివేట్ చేసి ప్రతి 25 మందికి ఒక ఓటర్, 25 ఓటర్లకు ఒకరిని పెడతారు బీజేపీ. ప్రతి 25 మంది ప్రజలకు ఒకరిని ఎందుకు పెట్టలేదు? కరోనా తగ్గించడానికి. అంటే ఎన్నికలు గెలిచేటప్పుడేమో ప్రతి 50 మందికి, ప్రతి 25 మందికి, ప్రతి 100 మందికి ఒక కార్యకర్తను పెట్టి ఎక్కడ ఓటు కూడా మిస్ కాకుండా ఎలక్షనీరింగ్ చేస్తారు. వండర్ఫుల్ ఎలక్షనీరింగ్ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. అయ్యా మరి ఇదే పనిని మీరు ఎన్నికల్లో బీజేపీ ఏ రకంగానైతే బూత్ కమిటీలు పెట్టి 100 ఓటర్లకు కార్యకర్తను పెట్టారో అదే పని కరోనాకు చేసి ఉంటే ప్రతి 100 మంది ప్రజలకు ఒకరిని పెట్టి ఎవరికి రోగ లక్షణాలున్న ఐసోలేట్ చేయించి వాళ్లకు టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్ చేసి ఉంటే కరోనా గలిగే వాళ్ళం కదా. ఇదే పట్టుదల ఆక్సిజన్ ఉత్పత్తి పైన పెట్టుంటే మన ఆక్సిజన్ ఇవాళ కొరత వచ్చి జనం చచ్చిపోయేవారు కాదు కదా. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ పత్రికల్లో వచ్చింది 550 ఆక్సిజన్ ప్లాంట్లో అనుమతికి, అది కూడా మళ్ళీ ప్రధానమంత్రి ఆర్డర్ ఇవ్వాలి. అరే ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ ₹1,00,00,000 20 లక్షలు అవుతుంది, 1,20,00,000. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ ఇవ్వాల. మార్చి 24 లాక్డౌన్ ప్రకటిస్తే అక్టోబర్ 21 వరకు 8 నెలల వరకు హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ల కొరకు టెండర్ ఇయ్యలే. విచిత్రం కదా ఇది. 8 months అంటే అది మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో ఉంది. ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకుంటేనే పని అవుతుంది. సో అక్టోబర్ 21కు ఆర్డర్లు ఇచ్చారు. 162 ఆక్సిజన్ ప్లాంట్లు, 201.58 crore అవుట్లే. ఇంత వేస్తే 200 కోట్లు. అది ఇప్పటివరకు ఎన్నైనాయంటే 33. మరి ఒక ఎన్నికలు గెలవటానికి బెంగాల్లో కానీ ఎక్కడ కానీ ఎంత పట్టుదలతో పనిచేస్తారు, ఎంత చివరి నిమిషం వరకు వెంబడిస్తారు. అదే ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో అమిత్ షా ఎందుకు చేయలేదు? నరేంద్ర మోడీ ఎందుకు చేయలేదు? అయ్యా ఏమైందయ్యా, 162 ఆక్సిజన్ ప్లాంట్లు మనం ఇచ్చాం. 6 నెలల వరకు 33 ఆక్సిజన్ ప్లాంట్లే. ఒకవేళ అవి గనక అయ్యుంటే ఇవాళ కొంతమందికి ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం కదా. ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే
1540 మెట్రిక్ టన్ల ఆఫ్ ఆక్సిజన్ డైలీ ఉత్పత్తి చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ 550 ఇచ్చారు. ఈ పని 4 నెలల క్రితం 5 నెలల క్రితం చేసి ఉంటే అయిపోయేది కదా. జనవరి ఫిబ్రవరిలో కేసులు తక్కున్నప్పుడే వ్యాక్సినేషన్ పూర్తయి ఉంటే ఇవాళ మనకి పరిస్థితి ఉండేది కదా. ఇజ్రాయిల్ అనుభవం కదా. ఇజ్రాయిల్లో ఇవాళ మాస్కులు తప్పనిసరి అనే నిబంధన ఎత్తివేశారు. మాస్కులు పెట్టుకోకపోయినా మంచిదే అంటున్నారు ఇజ్రాయిల్లో. ఎలా జరిగింది? వారు మొత్తం పాపులేషన్లో అత్యధిక భాగానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. అయితే ఇజ్రాయిల్ చిన్న దేశం కదా అనొచ్చు, కరెక్టే. కానీ ఇజ్రాయిల్లో వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎంత, ఇండియాలో ఎంత? ఇది గ్లోబల్ ఫార్మసీ కదా ఇండియా. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లో 60% ఇక్కడే కదా. అయ్యా మన సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది కదా, వారుతో సౌదీ అరేబియా, మొరాక్కో, జోర్డాన్ ఇలాంటి కంట్రీస్ ఒప్పందాలు చేసుకున్నాయి కొనుక్కుంటామని. మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలే కదా. జనవరి చివరిన అది కూడా మీకు 1,10,00,000 డోసులకు అగ్రిమెంట్ చేసుకుంది ప్రభుత్వం. అదే అమెరికా ప్రభుత్వం ఆగస్టులో 40 కోట్ల వ్యాక్సిన్లకు అగ్రిమెంట్ చేసుకుంది. యూరోపియన్ యూనియన్ నవంబర్లో 2020లో 80 కోట్ల వ్యాక్సిన్లకు అగ్రిమెంట్ చేసింది. మీకు ఇంకో ఆశ్చర్యం చెప్తాను. అక్టోబర్ 5న భారతీయ రూపాంతరాన్ని మొదటిసారి కనుగొన్న తర్వాత వెంటనే జినోమిక్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఆ మ్యూటెంట్ యొక్క సివియారిటీ ఎంత, ఇన్ఫెక్టివిటీ ఎంత, అది దాని ఏ రూపంలో క్లినికల్గా మేనిఫెస్ట్ అవుతుంది, ఇవి స్టడీ చేయాలి. విచిత్రం ఏంటంటే అక్టోబర్ 5న గుర్తిస్తే జనవరి నాటికి కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆఖరికి జనవరిలో 115 కోట్ల అవుతో 10 ల్యాబులతో కన్సార్షియం జినోమిక్ అనాలిసిస్ కొరకు కన్సార్షియం పెట్టి ఆ 115 కోట్లు కూడా కేటాయించకుండా మీ డబ్బులు మీరే చూసుకోండి అంటే మార్చి 31న 80 కోట్లు శాంక్షన్ అయ్యాయి. వాళ్ళు ఎలా జినోమిక్ అనాలిసిస్ చేయగలుగుతారండి? ఇవాళ కొత్త వేరియంట్లే కదా కుంప ముంచుతున్నాయో అందరము మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ చిన్న పని ఎందుకు చేయలేదు? అది కూడా ప్రైమ్ మినిస్టరే చేయాలి. ఫైల్ పట్టుకొని ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయే ధైర్యం ఉండదు. సెంట్రలైజేషన్ వల్ల ఇప్పుడు నేను చెప్పిన వ్యాక్సిన్లు ఆర్డర్ చేయడం కానీ ఈ కొత్త రూపాంతరానికి అనుకోవడం కానీ ఇవి పెద్ద కష్టం కాదు. 35 లక్షల కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు లెక్కన, 35 లక్షల కోట్ల బడ్జెట్లో 115 కోట్లు లెక్కన. మరి ఎందుకు జరిగింది అంటే కారణం హైలీ సెంట్రలైజేషన్. అంటే అధికారం అంతా ఒక్కరి చేతిలోనే కేంద్రీకృతం ఉండాలి. అందుకే రామచంద్ర గోన్ హిస్టారియన్ మెగలోమానియా అంటాడు, అబ్సెషన్ విత్ పవర్. నిర్ణయాలన్నీ ఒక్కరే తీసుకోవాలి. ఆ డిసిషన్ కాకపోవడం వల్ల, ఫ్యాక్ట్స్ మీకు వాస్తవాలు గమనించడానికి నిరాకరించడం వల్ల, విమర్శల్ని దేశద్రోహంగా చూడడం వల్ల జరిగిన ప్రమాదం కాదా ఇది? నాలాంటి ఒక సాధారణ వ్యక్తి కూడా ఇవన్నీ ఎప్పటి నుంచి చెప్తున్నాం? నెలల తరబడి చెప్తున్నాం. అరే నేను చెప్పినప్పుడు ఎప్పుడు ఆలోచిస్తే చెప్పరా? వాళ్ళు చెప్పినాయి కదా నేను చెప్పే చదివి. మరి ఇంత క్లియర్ కావాలి. మా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకుంటామని ఆధార్ పునావాలా ఎన్ని రోజులు చెప్తున్నాడండి? ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఏప్రిల్ 18తో 4,500 కోట్లు ఇచ్చారు. అయితే ఇచ్చింటే ఒక 4,500 కోట్లు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకునే వాళ్ళు కదా. ఇవాళ మీరు మీకు ఒక 500 మందితో ఫంక్షన్ చేసుకుంటారు. క్యాటరింగ్ కూడా ఏం రూపాయలు ఇవ్వండి, 10,000 ఇవ్వండి సార్, నేను కూరగాయలు అంటే ఇష్టమయ్యమ్మా. మనం లేదు నేను నువ్వు ఆ రోజే వస్తున్నా అని ఒక్కరోజు ముందు ఇచ్చినావు అనుకోండి, కొనుక్కోగలుగుతారా? సరుకులు కొనుక్కోగలుగుతారా? అంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితేనే మనము ముందు కొంత అడ్వాన్స్ అతను కూరగాయలు అన్ని కొనుక్కోవటానికి. ఒక కార్ ఎంగేజ్ చేసుకుంటూ 2,000 రూపాయలు ఇస్తాం డీజిల్ పోసుకోవాలి. అలాంటిది ఇంత పెద్ద దేశానికి 4,500 కోట్లు, అది కూడా అప్పు కొంప ముడుగుతుంది. అదే నీకు అమెరికాలో జూలైలో $1,100 కోట్ల, అంటే సుమారు 70-80 వేల కోట్లు దాంట్లో ఇచ్చారు. 44,000 కోట్లు ఇచ్చారు. బట్ ఓకే, 44,000 కోట్ల నుంచి 80,000 కోట్లు అనుకోండి. మరి మనం ఎందుకు ఇవ్వలేకపోయాం 4,500 కోట్లు? అని ఇంత డబ్బు లేకుండా 30 లక్షల కోట్లు కదా. వ్యాక్సిన్లకు బడ్జెట్లో 35,000 కోట్లు కేటాయించారు కదా.
ఇది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మళ్ళీ హైలీ సెంట్రలైజ్ డిసిషన్ మేకింగ్ వల్ల జరిగింది. మీరు గమనించండి, తబ్లీగీ జమాత్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఆరోగ్య శాఖ కార్యదర్శి రెగ్యులర్గా డేటా రిలీజ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతిసారి ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకో తబ్లీగీ జమాత్ వల్ల ఇంత అని రిలీజియస్ ప్రొఫైలింగ్ చేసేవారు. తబ్లీగీ జమాత్లో జరిగింది దుర్మార్గం, నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఖచ్చితంగా తబ్లీగీ జమాత్ నాయకత్వం వహిస్తున్న వారు శిక్షార్హులు, అలా ఆ టైంలో అలా పెట్టకూడదు. కానీ వాళ్ళకి అనుమతి ఇచ్చిన కూడా తప్పే, కానీ వాళ్ళ తబ్లీగీ జమాత్ ఖచ్చితంగా తప్పే. మరి మనం కుంభమేళాకి ఎలా చేసాం కదా, కుంభమేళా గురించి కూడా అలా చెప్పగలమా? అయ్యా కుంభమేళా వల్ల ఇంకో 2 లక్షల కేసులైనాయి అని అనగలమా? నేననేది ఏంటంటే ఒక నాయకుడు ఎప్పుడు కూడా 2 మతాల మధ్య భేదం చూడకూడదు. కరోనా విషయంలో మిగతా వ్యక్తిగత నమ్మకాల విషయంలో చూడొచ్చు. తబ్లీగీ జమాతే కావచ్చు, కుంభమేళా కావచ్చు. ఆఖరికి సౌత్ కొరియాలో మీకు గుర్తుండి ఉంటుంది, ఒక చర్చిలో జరిగిన ఈవెంట్ సూపర్ స్ప్రెడర్గా మారింది కదా. సో ఇంత ఒక హాలియాలో కేసీఆర్ మీటింగ్ పెడితే 50 మంది కరోనా వచ్చింది కదా. మరి ఇలాంటి సూపర్ స్ప్రెడర్లను ఎలా చేశారు మీరు? అంటే మన నమ్మకాలు, విశ్వాసాలు, మన రాజకీయ ప్రయోజనాలు ఇవి కాదు. దేశ ప్రయోజనాల ముందు భారతదేశంలో ఏ హిందువు కోరుకోడు. సర్వేజన సుఖినో భవంతు అనే సత్యాన్ని నమ్మేటువంటి ధర్మం కదా హిందూ ధర్మం అంటే. అందరూ ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఇలా కోరుకోరు కదా. అంటే కారణం ఏంటి? మన విశ్వాసాలు, మన నమ్మకాలు, మన పని విధానము, వీటిని కనుక మార్చుకోకపోతే చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి అనేది అది. మీరు ఎప్పటికైనా మార్చుకోండి, ఇప్పటికైనా. ఇప్పుడు ఎందుకంటే మే 15 మిడిల్ ఆఫ్ ద మే నాటికి మూర్తి గారు ఇప్పుడు భ్రమర్ ముఖర్జీ అని ఆమె మిచిగాన్ యూనివర్సిటీలో షీ ద ప్రొఫెసర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్. కరెంట్ అఫైర్ చూసాం, కరెంట్ అఫైర్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన ఏం చెప్తోంది? సో షీఈ్ వన్ ఆఫ్ ది హైలీ రెస్పెక్టెడ్ డేటా సైంటిస్ట్, బయోస్టాటిస్టిక్స్ అంటారు. సో ఆమె చెప్తున్నది ఏంటంటే మే మొదటి వారానికి రోజుకు 5 లక్షల కేసులు, 3,000 మరణాలు. ఇప్పుడు 3.5 లక్షల కేసులు చూస్తే అదే పెద్ద ఎక్కువ కాదని అర్థమైపోయింది. మిడిల్ ఆఫ్ ద మే నాటికి 8 to 10 lakh కేసెస్ పర్ డే, 5,500 మరణాలు ఉంటాయి. ఇవాళ ఎకానమిస్ట్ అంచనా ఏంటంటే 10 to 30 times ఎక్కువ ఉంటాయి అసలు కేసు. ఇవి ఇప్పుడేమో ఈ కేసులేమో టెస్టెడ్ కేసులే. అంటే ఇవాళ 3.5 లక్షల కేసులు రిపోర్ట్ అయినాయంటే అది 35 లక్షల నుంచి 1,05,00,000 ఉండొచ్చు. అది ఇవాళ మన సిరోజ్ సర్వే కూడా అదే చెప్పింది. 1% అఫీషియల్గా కరోనా సోకినట్టు తేలిన రోజు సిరోజ్ సర్వే, మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ జరిపిన సర్వే ప్రకారం 21% దేశంలో ఇన్ఫెక్షన్ ఉండే, యాంటీబయాటిక్స్ ఉండే. అంటే 21% మంది కరోనా సోకింది. అధికారిక లెక్కలు ఇప్పుడు 1% టెస్టులు ద్వారా, అంటే 21 times ఎక్కువ ఉండే సిరోజ్ సర్వే ప్రకారం. తర్వాత సిరోజ్ సర్వే ప్రకారం 27.5 times ఎక్కువ ఉండే. అందువల్ల ఇవాళ దేశంలో 1,000,000 కేసులు అవుతున్నాయంటే మామూలు విషయం కాదు కదా. అది మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకోవాలి, ఆక్సిజన్ సిద్ధం చేసుకోవాలి, మేక్షిఫ్ట్ హాస్పిటల్ కట్టాలి, వ్యాక్సిన్లను ప్రొడక్షన్ పెంచాలి, వ్యాక్సిన్ రా మెటీరియల్స్ రెడీ పెట్టుకోవాలి, హెల్త్ వర్కర్లను రెడీ చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నాయండి. ఇప్పుడు మనం బెంగాల్లో కనుక, నేను అందుకే ఉదయపూర్వకంగా కోరుకునేది మూర్తి గారు, భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతో బెంగాల్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బెంగాల్ గెలవక ఎవరికి మెజార్టీ రాక హంగు వస్తే ఇక హోంమంత్రి, ప్రధానమంత్రి కరోనా గురించి ఆలోచించరు. బెంగాల్లో ఎమ్మెల్యేలను ఎలా లాగాలి, ఎలా తృణమూల నుంచి ఇటు లాగాలి అని ఆలోచించి కంప్లీట్గా బెంగాల్ పైన ఉంటారు. ఎందుకంటే ఇలా 18 days 12 రోజులు అమిత్ షా బెంగాల్లోనే ఉన్నారు కదా. అందువల్ల బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే ఇక బెంగాల్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కనుక కరోనా గురించి ఆలోచిస్తారు. అందువల్ల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బెంగాల్లో బీజేపీ అద్భుతమైన మెజారిటీతో గెలవాలి. అప్పుడే మన ప్రధాని, మన అమిత్ షా చాలా శక్తివంతులు. వీరి నాయకత్వ సామర్థ్యాన్ని నేను క్వశ్చన్ చేయడం లేదు, కానీ ప్రియారిటీస్ వేరుగా ఉన్నాయి, ప్రభావాలు వాళ్ళపైన, వాళ్ళ నమ్మకాలు వేరుగా ఉన్నాయి. సైన్స్ నమ్మాలి, సూపర్ స్టిషన్ నమ్మద్దు, శాస్త్రాన్ని నమ్మాలి. అన్ఫార్చునేట్లీ శాస్త్రాన్ని నమ్మకుండా సూపర్ స్టిషన్ నమ్మితే ఏం జరుగుతుంది? 9 గంటలకు 9 నిమిషాల పాటు 9వ తారీఖు మీరు కొట్టండి అన్న తెల్లారి నుంచి ఏంటంటే భారతదేశంలో ప్రచారం. ఆ 9 గంటలకు వెళ్ళే ధ్వని తరంగాలు, ఆ ధ్వని తరంగాల వల్ల కరోనా పోతుంది. పోయిందా?
అది ఒక నాయకత్వంలో ఉన్న వ్యక్తి మనము మీరు మీరు ప్లేట్ కొట్టించండి, నాకు అభ్యంతరం లేదు. 10 నిమిషాలు కొట్టిమని చెప్పండి. స్పెసిఫిక్గా 9వ తారీఖు ఏప్రిల్ 9వ రోజు 9 నిమిషాలకు 9 నిమిషాల పాటు కొట్టండి అని చెప్పిన తర్వాత ఏమవుతుంది? దేశ ప్రజలు సైన్స్ నమ్ముతారా? దేశ ప్రజలు సైన్స్ నమ్మరు. మాస్కులు పెట్టుకోమంటే నమ్మరు. దేశ ప్రజలు ఏం నమ్ముతారంటే మేము మా విశ్వాసాలతో కరోనాను జయించుతాం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గంగానదిలో స్నానం చేస్తే కరోనా పోతుంది అన్నాడు. ఇది గంగానదిని అవమానించడం కదా? హిందూ ధర్మం ఇలా చెప్పిందా? హిందూ ధర్మం ఇలా చెప్తే ఇవాళ ఆయుర్వేద శాస్త్రం హిందూ ధర్మశాస్త్రాలు ఒకటిగా ఎందుకున్నది? ఇలా ఆయుర్వేదం ఎక్కడికి వచ్చిందండి? ఆయుర్వేదం ధర్మశాస్త్రం హిందూ ధర్మానికి ఆయుర్వేదానికి సంబంధం లేదా? హిందూ ధర్మం మూఢనమ్మకాలను నమ్మలేదు, శాస్త్రాన్ని కూడా నమ్మింది కదా. ఎస్ సార్. ప్రొఫెసర్ గారు, మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా 35,000 కోట్ల బడ్జెట్లో కేటాయించారు వ్యాక్సినేషన్ కోసమని. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి ఒక లెక్క, స్టేట్ గవర్నమెంట్కి ఒక లెక్క, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెక్క, ఇవన్నీ చేసి మళ్ళీ లేదు దేశమంతా ఫ్రీగా ఇస్తామని మోడీ ప్రకటించారు. కానీ కొద్దిసేపటి క్రితం హెల్త్ మినిస్ట్రీ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ప్రకారం చూస్తే నేను కూడా అది ఫాలో అయ్యాను. తర్వాత దాన్ని తీసేశారు. ఎందుకు తీసేశారో నాకు తెలియట్లేదు. ఒక 1 అవర్ క్రితం దాన్ని తీసేశారు. అందులో ఏముందంటే సార్, ఆర్ యూ 18+? హియర్ ఈజ్ హౌ యూ కెన్ రిజిస్టర్ ఆన్ కోవిన్ పోర్టల్ అండ్ గెట్ ది కోవిడ్ వ్యాక్సిన్. దీని ప్రకారం గో టు ది కోవిన్ పోర్టల్ cowin.gov.in, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ 28 April 2021 onwards, schedule vaccination appointment, vaccination facility for 18 to 45 years old available only in private vaccination centers. అంటే ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సినేషన్ సెంటర్లోనే 18 to 45 వాళ్ళకు ఉంది అని చెప్పి మీరు రిజిస్టర్ చేసుకోండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ ట్వీట్ చేసిందంటే మరి ఫ్రీ అని ఎలా అంటున్నారు? అది ప్రైవేట్ వాళ్ళకేమో 600, 1200 ఏదో లెక్కలు పెట్టారు కొనుక్కోవాలంటే. తీసేశారు, మళ్ళీ ఒక అరగంట క్రితం తీసేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చా? అంటే వాస్తవంగా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇప్పుడు ఉన్నట్లుగా May 1 నుంచి కూడా ఫ్రీగా ఇస్తామని అనలే. అది మీడియా తప్పుగా అర్థం చేస్తుంది. వాస్తవంగా అన్నది ఏంటంటే మేము ఇప్పుడు May 1 నుంచి మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లో 50% కేంద్రం తీసుకుంది. మిగతా 50% రాష్ట్రాలు ప్రైవేట్ ఆసుపత్రులు పోటీ పడి కొనుక్కోవాలి. అవును. అది కొనుక్కున్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా, డబ్బులకు ఇస్తుందా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఇది విధానం. అయితే ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే తర్వాత కేంద్రం ఏ 50% అయితే తీసుకుంటుందో అవి మాత్రం రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడు ఫ్రీకి ఇస్తామన్నారు. అంతే. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మొత్తం ఫ్రీ అని అన్నారు. మొత్తం ఫ్రీ అయితే ఇవాళ పత్రికలు వచ్చింది కదా, కేసీఆర్ 2,500 కోట్లు ఖర్చు అవుతుంది, మేము అయినా కూడా భరించి ప్రజలకు ఫ్రీగా ఇచ్చుకుంటామన్నారు కదా. కేరళ ప్రభుత్వం, కేరళలోనైతే పౌరులే వ్యాక్సిన్ ఛాలెంజ్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తే మొదటి 48 గంటల్లో చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కు 1,40,00,000 వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం లేదు కనుక మేము డొనేట్ చేస్తాం కేరళ ప్రజలకు ఫ్రీగా ఇచ్చుకోవటానికని 1.4 crore ఇప్పుడు వాళ్ళు మొత్తం కేరళలో వ్యాక్సినేషన్ కావాల్సిన డబ్బులన్నీ పౌర సమాజం, అదే ముఖ్యమంత్రి పిలిపియలేదు, ప్రభుత్వం పిలిపియలేదు, పౌర సమాజంలోనే ఒక ట్రెండింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాక్సిన్ ఛాలెంజ్ అని దానికి పేరు పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేసుకోమంటోంది. ప్రజలుగా మాకు మేమే 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా డొనేట్ చేశారు. అంటే ఇది ఒక కార్యక్రమం. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని అనలే. మీకు విచిత్రం ఏంటంటే మొదట్లోనేమో ఈ కంపెనీలకు సహాయం చేస్తానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే మరి 35,000 crores దేనికి బడ్జెట్లో పెట్టారు? అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదే కదా ఇంకో ఈ ప్రభుత్వంలో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే పారదర్శకత ఉండదు. భారతదేశంలో అందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ అని మంత్రులు బైట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర.
ట్విట్టర్లో కూడా చెప్పారు. ఇప్పటి వరకు మీరు పోలియో వ్యాక్సిన్, బీసీజీ, ఎంఎంఆర్ భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. మీరు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే సర్వీస్ ఛార్జెస్ సప్లై తీసుకుంటారేమో, కానీ వ్యాక్సిన్ ఫ్రీనే. కానీ ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలు, భారత్ బయోటెక్ అయితే 1200 రూపాయలు. అంటే ఇది కూడా ఎవరికి తెలియదు. మరి 35,000 కోట్ల బడ్జెట్లో మీరు వ్యాక్సిన్లకు కేటాయిస్తే ఇప్పటి వరకు ఇచ్చిన వ్యాక్సిన్లు 12 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పందం ప్రకారం 150 రూపాయలకు ఒక డోసు ఇస్తున్నారు. 12 కోట్లు మీరు ఇచ్చారు అంటే ఎంత? 118,000 కోట్లే కదా. మరి మిగతా 33,000 కోట్లు ఎక్కడ పోయాయి? ఎవరికీ తెలియదు. ఇది నాన్ ట్రాన్స్పరెంట్. సమస్య ఏంటంటే పిఎం కేర్స్ ఎన్ని నిధులు వచ్చాయి ఎవరికైనా తెలుసా? సో ఈ నాన్ ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకత లేకపోవడం, ప్రశ్నించడాన్ని సహించలేకపోవడం, విమర్శలు ఆహ్వానించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పని. ఎప్పుడు కూడా స్వామి వివేకానంద అంటాడు, ఈ రోజు నీవు తప్పులు చేయలేదంటే అర్థం నీవు ఏ పని చేయలేదు అని అంటాడు. అందువల్ల విమర్శల్ని యాక్సెప్ట్ చేయకపోతే జరగబోయేది ఏంటంటే అది నీ వినాశమే. ఇది భారతీయ తత్వశాస్త్రంలో కూడా ఉంది ఈ మాట, నేను చెప్పేది కాదు. అందుకే భారతీయ తాత్విక చింతనలో వాద ప్రతివాదాలు అంటే ఆర్గ్యుమెంటేషన్ ఉంటుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్. అన్ఫార్చునేట్లీ మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, నేను చెప్తాను మీరు వినండి. నేను మన వెంకయ్య నాయుడు గారి భాషలో చెప్పాలంటే గాడ్స్ గిఫ్ట్ టు ఇండియా, భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. అందువల్ల మనం ఏమీ ప్రశ్నించకూడదు, ఏమీ అనకూడదు. ప్రైమ్ మినిస్టర్ అంటే దేశాన్ని అన్నట్టే, దేశద్రోహిగానే మిమ్మల్ని గుర్తిస్తాం. మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళతో సహా అందరము చెప్పాము, అయ్యా సెకండ్ వేవ్ రావచ్చు, ప్రపంచ అనుభవం సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వస్తే అది మరీ తీవ్రంగా ఉంటుంది. అమెరికా అనుభవం అదే, బ్రిటన్ అనుభవం అదే, ఇటలీ అనుభవం అదే, 100 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూలో భారతదేశ అనుభవం కూడా అదే. రాకపోతే సంతోషం, కానీ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తే నీకు దేశభక్తి లేదు, నువ్వు దేశం ఎప్పుడు విజయం సాధించినా సహించలేవు. ఇది కదా అయ్యా. ఇప్పటికే చెప్తున్నా, మన వ్యాక్సినేషన్ ఇచ్చినా సెకండ్ వేవ్ కు లాభం లేదు. ఎందుకంటే ఇవాళ 22 లక్షల మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఒక్కరోజు 22 లక్షల మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తే జరగబోయేది ఏంటంటే 21 ఎండింగ్ వరకు ఓన్లీ 30% ఆఫ్ ద పాపులేషన్ కవర్ చేస్తాం. హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే 80% వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అంటే సెకండ్ వేవ్ అయిపోవడం కాదు, థర్డ్ వేవ్ కూడా అయిపోతుంది ఈ పేస్లో కనుక వ్యాక్సినేషన్ జరిగితే. వీ కాంట్ ఎక్స్పెక్ట్ లీడర్ లైక్ ప్రైమ్ మినిస్టర్ టు బి సో స్లో. ప్రధానమంత్రి ఇంత స్లో ఉంటాడా? ఒక్క రోజులో 4 రాష్ట్రాలు తిరిగి ఎన్నికల ప్రచారం చేసేంత స్పీడ్ కదా, అది మామూలు స్పీడ్ కాదు కదా. అందుకే నా కోరిక ఏంటంటే భారతీయ జనతా పార్టీని మీరు కరోనాను మేనేజ్మెంట్, కోవిడ్ మేనేజ్మెంట్ కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ లా చేయండి. దేశంలో కరోనా ఉండదు, నేను గ్యారెంటీ ఇస్తాను. ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు? అద్భుతంగా సమాచార వ్యవస్థను వాడతారు. అద్భుతంగా ప్రతి 100 మందికి, ఈ 50 మందికి, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి 25 మందికి ఒక కార్యకర్తను పెడతారు. పెట్టండి, ఇప్పుడు కూడా ప్రతి 100 మందికి ఒక కార్యకర్తను పెట్టండి. ఆ 100 మంది వ్యాక్సిన్ వేసుకునేలా, ఆ 100 మంది మాస్కులు ధరించేలా, ఆ 100 మంది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా, ప్రైమ్ మినిస్టర్ మాటలో చెప్పాలంటే 2 గజ్ కా దూరి, మాస్క్ జరూరీ ఉండేలా, ఆ 100 మందికి ఎవరికైనా రోగ లక్షణాలు ఉంటే ఐసోలేట్ అయ్యేలా, ఆ 100 మందికి టెస్ట్లు అయ్యేలా, ఆ 100 మంది ట్రీట్ అయ్యేలా చేయండి. జస్ట్ ట్రీట్ COVID-19 యాజ్ ఎలక్షన్. ఖచ్చితంగా కరోనా జయిస్తాం.